తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 65 ఏటీసీ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. సో ఇందులో ఎలాంటి టెక్నాలజీ అడ్వాన్స్గా విద్యార్థులకు నేర్పనున్నారు, తర్వాత శిక్షణతో పాటు ఉపాధి అనేది ఎన్ని రోజుల్లో శిక్షణ ఇస్తారు, ఉపాధి అవకాశాలు ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మల్లేపల్లి ఐటీసీ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ పూర్తిగా 5 ఏటీసీ సెంటర్లు ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 సెంటర్లను కూడా వచ్చే నెల ప్రారంభించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ 5 సెంటర్లకు గాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వీటిని శంకుస్థాపన చేశారు. సో పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, టాటా టెక్నాలజీకి సంబంధించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి నైపుణ్యం, ఉపాధి కల్పించేందుకు ఈ 65 ప్రాంతాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభం కానున్నాయి. సో దాదాపు ఇది 2379 కోట్ల ప్రాజెక్టులో టాటా టెక్నాలజీకి సంబంధించినటువంటి 86.7% సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా అటు టాటా టెక్నాలజీకి సంబంధించి సహాయం చేస్తుంది. ఇక మల్లెపల్లి ఐటీఐలో మొత్తం 5 ఐటీసీ సెంటర్ల నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఇది వచ్చే నెలలో కూడా పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో రానున్నాయి. సో ఏటీసీ 4.0 పేరుతో ఏడాది తర్వాత ఈ 2 సంవత్సరాల కోర్సు అందిస్తారు. తర్వాత శిక్షణ తర్వాత ఉద్యోగాల కోసం 19 సంస్థలు కూడా ఈ విద్యార్థులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. వర్చువల్ అండ్ రియబిలిటీ ల్యాబ్లో నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులకు సంబంధించినటువంటి కూడా అందుబాటులోకి రానున్నాయంటూ చెప్తున్నారు. మనతో పాటు ఈ మల్లెపల్లి ఏటీకి సంబంధించినటువంటి సార్ ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది ఈ గత టెక్నాలజీకి ఈ టెక్నాలజీకి ఏమేమి అడ్వాన్స్ ఉన్నాయి, తర్వాత ఎంతమంది విద్యార్థులు ఈ సెంటర్కి వస్తున్నారు? సార్ నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. నేను ఇక్కడ శిక్షణాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ బహుశా మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరం జూన్ 18వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ టీటీఎల్ సంస్థ ఎంఓయూ చేసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు 65 ఉన్నాయి. 65 ఐటీఐలలో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గత సంవత్సరం ఆగస్టు 2024లో స్టార్ట్ అయినటువంటి అకాడమిక్ సెషన్లో ఒక 25 సెంటర్లలో అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్లో అవసరం ఉన్న మేరకు ఇండస్ట్రీ 4.0లో అనుగుణంగా ఒక గత 6 కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 6 కోర్సులు, 3 కోర్సులకు సంబంధించి 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి కోర్సులు, మిగతా 3 కోర్సులు వచ్చేసి 1 సంవత్సరానికి సంబంధించిన కోర్సులు. దాంట్లో బేసిక్ డిజైనర్ అండ్ విర్చువల్ వెరిఫైయర్ అనేటటువంటిది 2 సంవత్సరాల కోర్సు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేటటువంటిది 2 సంవత్సరాల కోర్సు, నెక్స్ట్ ఆర్టిసియన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ అనేటటువంటిది 1 సంవత్సరం కోర్సు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అనేది 1 సంవత్సరం కోర్సు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేటటువంటిది 1 సంవత్సరం కోర్సు. దీంట్లో భాగంగా 6 కోర్సులలో మా కాలేజీలో గత అకాడమిక్ సెషన్లో 4 కోర్సులకు సంబంధించి విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఆ సెషన్ దాదాపుగా 174 విద్యార్థులు జాయిన్ అయ్యారు. వాళ్ళకు క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అన్నీ ఉన్నాయి. దాంతో భాగంగా ఇక్కడ ఏదైతే ఈ ఇండస్ట్రీ 4.0కు సంబంధించి అధునాతనమైనటువంటి కోర్సుల్లో వచ్చినటువంటి విద్యార్థులకు మాతో పాటు, మా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏవైతే మన దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలు, దాదాపు 19 కంపెనీలు ఎంఓయూలు చేసుకొని వారు ఈ మా విద్యార్థులకి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అకాడమిక్ సెషన్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ డ్రైవ్ పెట్టి ఏవైతే ఆ కంపెనీలు ముందు చూపుతూ ఉన్నాయో, కంపెనీలు ముందుకు వస్తున్నాయో వాళ్ళకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత పూర్వపు ఉన్నటువంటి ట్రేడ్లతో కంపేర్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ట్రేడ్లు ఫిట్టర్ కానివ్వండి, డీజిల్ మెకానిక్ కానివ్వండి, మోటార్ మెకానిక్ కానివ్వండి, టర్నింగ్ కానివ్వండి, అవన్నీ కన్వెన్షనల్ మిషన్స్ ఉండే. ఒక మ్యాన్ పవర్, ఒక వ్యక్తి ఆపరేట్ చేసే నడిచేటటువంటి మిషన్లు. ఇప్పుడు మీరు చూస్తే సిఎన్సి మిషన్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్, దాన్ని కంప్యూటర్తో పాటుగా అది
నడుస్తూ ఉంటుంది. ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఈ రోబోట్ సీజన్ ఇప్పుడు ఏదైతే రోబోలు వచ్చిన కంపెనీలలో ఆ రోబో ఎలా నడుస్తుందనే సాఫ్ట్వేర్ అనుబంధంగా మీకు తెలుసు. దాంతోపాటు ఆర్టిఫిషియల్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ అనేటటువంటి కొన్ని సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ టూల్తో నడిచేటటువంటి ట్రైన్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ భావితరాలకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఆవశ్యకతను అనుగుణంగా ఈ ట్రైన్లు అధునాతనమైనటువంటి ట్రైన్లు ఉన్నాయి. కాబట్టి ఈ వచ్చే భావితరాలకు కూడా వచ్చేటటువంటి పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు. మరి అలాగే ఈ వచ్చేటటువంటి అకాడమిక్ సెషన్లో కూడా బాగా అడ్మిషన్స్ పొందుతారని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వచ్చేటటువంటి తరం ఇట్లాంటిది కాబట్టి ఏ రంగం కాబట్టి ఏ రంగానికి అనుబంధంగా కూడా మేము సాఫ్ట్వేర్లో సంబంధమైనటువంటి ట్రైన్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి పిల్లలు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు, ట్రైనింగ్ అవుతూ ఉంది. ప్రీవియస్కి ఇప్పటికీ డిజిటలైజేషన్ కానీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ మీకు అర్థమవుతుందా? ఎట్లా నేర్చుకుంటున్నారు, మీకు ఎట్లా చెప్తున్నారు మీకు సంబంధించినటువంటి ట్రైనర్స్? చాలా బాగా చెప్తున్నారండి, చాలా ఈజీగా ఉంది. ప్లస్ ఫ్యూచర్లో కూడా చాలా డిమాండింగ్ ఉంది దీనిపైన. ఇప్పుడు మేము నేర్చుకోవడానికి ఏంటంటే ఆటోమేషన్ టాటా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిమ్యులేటర్ అనేది ఇచ్చారు. దీనిపైన మేము అనేది నేర్చుకుంటూ ఉంటాము. ఇది ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఏమేమి ఐటమ్స్ అనేది వాడతామో, ఏమేమి కాంపోనెంట్స్ వాడతామో దాని గురించి మొత్తం ఇందులో ఉందండి. ఇది మనము ఈ 3 ఫేజ్ కరెంట్ నుంచి తీసుకుంటామండి. ఇది మన ఎంసీసీబీ అంటారు. ఇవి మన ఎంసీబీస్. దీంతోనే మనం పవర్ సప్లై తీసుకుంటామండి ఈ సిమ్యులేటర్కి. అక్కడ డివోఎల్ స్టార్టర్ ఎలా ఉంటుంది అనేది మాకు ఇందులో చెప్తారండి. ఇది డివోఎల్ స్టార్టర్. ఇది మా స్టార్ డెల్టా స్టార్టరు. అవి చిన్న మోటార్లకి పెద్ద మోటార్లకి అండి. ఇది విఎఫ్డి. ఈ మల్టీ ఫంక్షన్ మీటర్స్ ఇందులో ఏం చేస్తామంటే ఇందులోని వోల్టేజ్ అనేది చూసుకుంటూ ఉంటాము. ఈ అనలాగ్ మీటర్ కూడా సేమ్ వర్క్ అండి. ఏంటంటే ఇది ఒక నీడిల్ ద్వారా చూపిస్తుంది, ఇది ఏంటంటే డిజిటల్గా చూపిస్తుంది అంతే. ఇది మేము హెచ్ఎంఐ అండి. దీనికంటే మేము ప్రోగ్రామ్ చేస్తుంటాము. ఇది VSFT V6 అనే సాఫ్ట్వేర్ వాడి మేము మాకు నచ్చినట్టు అంటే ఎలా అయితే మాకు అవసరమో దానికి తగ్గట్టుగా మేము ప్రోగ్రామ్ చేసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేసి వాడతామండి. ఇది PLC అండి, ప్రోగ్రామబుల్ లాజిక్ అంటారు. దీంతో మేము ఆటోమేషన్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ప్రోగ్రామ్ చేసి మేము ఒకేసారి మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ని కంట్రోల్ చేస్తాము. ఈ ATC సెంటర్లో CNC మిషన్కి సంబంధించి కూడా అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురానున్నారు విద్యార్థులకు. సో దీనికి సంబంధించి ఎట్లాంటి శిక్షణ ఇవ్వనున్నారు అనేది మనతో పాటు దీనికి సంబంధించినటువంటి ట్రైనర్ సార్ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది సార్ ఇది CNCకి సంబంధించినటువంటి మిషన్? విద్యార్థులకు ఎట్లాంటి శిక్షణను ఇస్తారు? దీని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? వాస్తవంగా నేటి ఇండస్ట్రీ డెవలప్మెంట్లో 4.0 కింద ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అడ్వాన్స్ CNC ట్రైనింగ్ సెంటర్లో ఇది CNC టర్నింగ్ అండ్ వర్టికల్ మిల్లింగ్ మిషన్ సార్. ఇది వచ్చేసి 2 years కోర్సు. దీనికి ఇంతకుముందు ఏంటంటే టర్నింగ్ సెక్షన్ అండ్ మిల్లింగ్, మిషనిస్ట్ ట్రేడ్, మిషనిస్ట్ గ్రైండర్ అవి కన్వెన్షన్లో ఉండే. వాటికి అడ్వాన్స్గా నేటి డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో అవి కన్వెన్షన్లు కొద్దిగా ఇది కనుమరుగైపోతున్న తరుణంలో అడ్వాన్స్ టెక్నాలజీ అక్యురేట్గా మనకు కావాల్సిన మార్కెట్లో అక్యురసీ ప్లస్ ప్లేస్మెంట్ కానీ ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా మనకు ఇది పిల్లోనికి లైఫ్ అనేది తొందరగా సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మా దగ్గర లాస్ట్ అంటే జస్ట్ 6 months బ్యాక్ ఇది స్టార్ట్ అయింది. దీనిలో ఒక ఫస్ట్ ట్రయల్ బ్యాచ్ చేసాము. ట్రయల్ బ్యాచ్ ట్రైనింగ్ 3 months ట్రైనింగ్ ఇచ్చాము. వారికి అసాకో కంపెనీ వాళ్ళు ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. అంటే అండర్ OJT స్కీమ్ కింద 15,000 రూపీస్ స్టైపెండ్ ఇస్తూ ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అంటే ఈ ట్రైనింగ్ చేయడం వల్ల పిల్లోడు తన కాళ్ళ మీద తను నిలదొక్కుకోవచ్చు. ఎట్ ఏ టైం ఒకవేళ ఇండస్ట్రీకి పెట్టాలనుకున్నా మేము దానికి సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఒక పిల్లోనికి ఒక CNC మన టర్నింగ్ లేత్ మీద పనిచేస్తే మినిమం 8 నుంచి 10,000 శాలరీ వస్తుంది సార్. ఈ మిషన్ మీద కంప్లీట్ అయిపోతే 30,000 రూపీస్ శాలరీ ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇదే మన బీటెక్ కంప్లీట్ అయిన పిల్లోడు ఇంటర్మీడియట్ 2 years, బీటెక్ 4 years, మొత్తం 6 years ఆఫ్టర్ అంటే జాబ్ రావడానికి ఆల్మోస్ట్ 7-8 years స్పాన్. కానీ మా దగ్గర 1.5 yearలో మేము ఖచ్చితంగా OJTతో ఇంక్లూడింగ్ 2 years లోపల 30,000 రూపీస్ ప్యాకేజ్ వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ఇక్కడ డెవలప్ చేస్తాం సార్. అదేవిధంగా ఆల్రెడీ ఒక బ్యాచ్ కూడా రన్ అవుతుంది, నడుస్తుంది కూడా.
ఎంటెక్ బీటెక్ స్థాయిలో నేర్చుకునేటువంటి అత్యాధునికమైనటువంటి ల్యాబ్లు కూడా ఈ మల్లేపల్లి ఏటీసీ సెంటర్లో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ మనకు చూడొచ్చు విద్యార్థులు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సిస్టమ్స్ ద్వారా ల్యాబ్లో డిజైనింగ్ కూడా నేర్చుకుంటున్నారు. సో ఈ డిజైన్లు అంటే ఈ ల్యాబ్లో కొత్తగా వచ్చినటువంటి ఈ ల్యాబ్కి సంబంధించి ఎట్లాంటి డిజైన్స్ తర్వాత ఎట్లాంటి శిక్షణ తీసుకుంటున్నారు. సో ఈ ల్యాబ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సో ఎట్లా ఏమేమో డిజైన్ నేర్పుతారు, సో ఎంతమంది స్టూడెంట్స్ ఇందులో డైలీ వస్తున్నారు? యా సార్, టోటల్లీ మాకు స్ట్రెంత్ వచ్చేసి 24 మెంబర్స్. అందులో దాదాపు ఇదంతా మెయిన్గా ఎందుకంటే మనకు మెకానికల్ పర్పస్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మెడికల్ డివైజెస్ ఇన్ ఈజీగా అంటే వితౌట్ మాన్యువల్ పవర్ by the way in systematic in computers by using design softwares. ఇందులో ఏంటంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ సాలిడ్వర్క్స్, క్యాటియా, ఆన్సిస్ చాలా ఉంటాయి. మెయిన్లీ హై స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మన క్యాటియా. సో మనకి గవర్నమెంట్ ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇంత మంచి సెంట్రలైజ్ ఇచ్చి స్టూడెంట్స్కి ఇంత హెల్ప్ఫుల్ చేస్తారంటే యాక్చువల్ మేమే షాక్ అవుతున్నాం. యాక్చువల్లీ ఇదంతా బీటెక్ ఎంటెక్ స్టాండర్డ్ లెవెల్ ఇదంతా. సో మా ద్వారా బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఉన్నారో విత్ హై మార్క్స్తోని క్వాలిఫై అయ్యారో వాళ్ళని రికమెండ్ గవర్నమెంట్ చేసిన తర్వాత మేము మాకున్న నాలెడ్జ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి దాదాపు ఒక్కొక్క సాఫ్ట్వేర్ 40-50,000 ఉంటుంది. ఇంత మంచిగా ప్రతి కంప్యూటర్స్ దాదాపు 12-24 సిస్టమ్స్ ఉంటాయి కదా. అన్ని సిస్టంలో మంచి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశారు గవర్నమెంట్. ఇప్పుడు నార్మల్గా బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళే ఇట్లాంటి హై స్టాండర్డ్స్ సాఫ్ట్వేర్స్ కొన్ని కాలేజీలో చెప్పట్లేరు. ఏంటంటే వాళ్ళు అంత ఫెసిలిటీస్ లేక, ఇప్పుడు గవర్నమెంట్లో ఇంత మంచి ఫెసిలిటీస్ వచ్చిందంటే పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. మొత్తానికి అందుబాటులోకి రానున్న ఈ 65 ఏటీసీ సెంటర్లకు సంబంధించి పూర్తిగా రెడీ అయిపోతున్నాయి. ఇక ఈ మల్లేపల్లి ఏటీసీకి సంబంధించి కూడా పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు సెంట్రల్ ఏసీతో కూడినటువంటి సౌకర్యాలతో కూడా ఇక్కడ విద్యతో పాటు శిక్షణ కూడా ఇస్తూ ఉపాధి అవకాశం ఇస్తున్నటువంటి ఈ ఏటీసీ సెంటర్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. మంచి అవకాశాలు ఉంటాయట కూడా విద్యార్థులతో పాటు అటు ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ కూడా చెప్తున్నారు. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సైదులతో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.